మహానాడులో కీలకమైనటువంటి పరిణామాలు ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. వర్లరామయ్య నోటిఫికేషన్ విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా ప్రకటన, రేపు సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ఫలితం. అంటే అక్కడ ఎన్నికే ఉండదు. చంద్రబాబు నాయుడా, లోకేషా అన్నటువంటిది మరి కాసేపట్లో తేలబోతోంది. ఇదే సందర్భంలో మహానాడులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి నారా లోకేష్ స్పీచ్ హైలైట్ అయింది. టీడీపీ అంటే పేదల పార్టీ అంటూ 6 శాసనాల్ని ప్రతిపాదించారు. తెలుగు జాతి విశ్వవిఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, అలాగే పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత అన్నటువంటిది. తెలుగుదేశం జాతి కోసం పుట్టిన తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ. సమాజంలో మహిళలను చులకనగా చూసే పరిస్థితి మారిపోవాలి. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ. మనకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు. మారుతున్న కాలానికి తగినట్టుగా పార్టీ కూడా మారాలి. 58 మంది మొదటిసారిగా గెలిచిన